రైతులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. సీతారాం నర్సరీ మాది, పాలకుర్తి జనగాం జిల్లా మాది. సో మేము గత సంవత్సరము జూలై 2026లో మన కొప్పుల గ్రామంలో వంటి ఆదర్శమైనటువంటి రైతులకు ఇక్కడ 6 ఎకరాలకు పప్పాయ నారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనతో పాటు యోగేంద్ర అన్న గారు, మరి అదేవిధంగా పరశురామ అన్న గారు ఉన్నారు. వీళ్ళ యొక్క పోషాలు, వీళ్ళ యొక్క మనము అనుభవాలు అనేది కొత్తగా వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక రైతు ఇక్కడ లేకపోవడం వల్ల ఆయన పేరు వచ్చేసి మన రవి. వీళ్ళు ఆదర్శంగా వ్యవసాయం అనేది చేయడం వల్ల మాకు కాంటాక్ట్ కావడం జరిగింది పోయిన ఎండాకాలము. సో మేము మా యొక్క సీతారాం నర్సరీలో ఉన్నవంటి మా యొక్క గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళకు కల్టివేషన్ అనేది క్రాప్ యొక్క ప్రాజెక్ట్, ఈ క్రాప్ యొక్క మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది మేము పూర్తి స్థాయిలో వీళ్ళకు కలిపేయడం జరిగింది. వారి మాటలను ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీకు ఏ విధంగా అనిపించింది? అంటే పప్పాయ మీరు కొత్తగా సాగు చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు పప్పాయ గురించి ఏమీ అవగాహన లేదు. ముందుగా మీ ఫోన్ నెంబర్ కానీ మీ ద్వారా అప్రోచ్ అయినాము. దానికి సీడ్ మీ దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా స్ప్రే చేయడానికి కానీ ఎలాంటి సలహాలకైనా సూచనలకైనా మీకు అప్రోచ్ అయ్యి ఆ ప్రకారం పెట్టుబడి పెట్టి చేయడం జరిగింది. పర్వాలేదు, మంచిగానే ఉంది. దిగుబడి కూడా బాగానే వచ్చింది. ఎకరాకు దాదాపు 30 నుంచి 40 టన్నుల దాకా వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడున్న వంటి గత సంవత్సరం పోల్చుకుంటే మనకు మార్కెట్లో పప్పాయ యొక్క రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల చాలామంది వంటి రైతులు నష్టపోవడం కూడా జరిగింది. అదేవిధంగా దేవుని దయ వల్ల మనకు ఈ సంవత్సరం మనకు మామిడి తోటల వల్ల కాయలు ఎక్కువ లేకపోయేసరికి మన రైతులకు మంచి లాభంతో ఇప్పుడు మనకు ఆల్రెడీ తోటలు ఇప్పుడు కటింగ్ చేయడం జరుగుతుంది. మినిమం మనకు స్టార్టింగ్ నుండి ఆల్మోస్ట్ 10 రూపాయల నుండి ఇప్పటికీ కంటిన్యూగా ఇప్పటిదాకా 9 రూపాయలతోటి కటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ పప్పాయలో సాగు చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటిది? మీకు ఎలాంటి చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ రెడ్ లేడీ విత్తనంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా కనిపించినాయి? వైరస్ ఒకటి ప్రాబ్లం ఉందన్న. ఓకే, అది జస్ట్ లాస్ట్ 2 months నుంచి కొద్దిగా ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది ఇప్పటివరకు ఇంకా కవర్ కాలేదు. ఫస్ట్ బాగానే ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు నార్మల్గా మనకు రెడ్ లేడీ యొక్క వెరైటీ వచ్చేసి మనము పప్పాయ కల్టివేషన్ చేస్తున్నప్పటి నుండి అంటే 8 నెలలు మనకు దాటిందనుకోండి, కంపల్సరీగా వైరస్ అనేది అటాక్ కావడం జరుగుతుంది. వైరస్ అటాక్ అయినా కానీ మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఆ పప్పాయకి ఉన్నవంటి గుణం ఇది. ఈ రెడ్ లేడీ ఉన్నవంటి వెరైటీకి గుణం ఒకటి, అదొకటే మైనస్ తప్పించి మనకు నార్మల్గా వేరే పప్పాయతో మనం కంపారిజన్ చేసుకున్నా కానీ రెడ్ లేడీకి మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మార్కెట్ కూడా మనకు ఎక్కువగా వాల్యూస్ ఉంటాయి. కాకపోతే ఈ వైరస్కు మనము స్టార్టింగ్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మనము మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా పేడ పోసుకోవడము, ఎకరానికి ఒక 10 ట్రిప్పులు అట్లా పోసుకుంటే మనకు లాస్ట్ 12 నెలల వరకు మనకు మంచి ఎక్కువగా వైరస్ రెసిస్టెంట్ తోటి ఉంటుంది ప్లాంట్. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి వర్షాకాలంలో అయినా కానీ, లేదంటే చలికాలంలో అయినా కానీ, మీకు ఫ్రూట్స్ పరంగా కానీ, లేదంటే ఈ ఫర్టిగేషన్ షెడ్యూల్లో కానీ ఏమైనా మీకు మా సీతారాం నర్సరీ తరపున మీకు ప్రతి ఒక్కటి టైం టు టైం మీకు మానిటరింగ్ చేశామా? మాకు అవగాహన లేకున్నా కూడా మేము ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఫోటో ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ తెలుసుకొని ఈ ద్వారా మీ సూచనలు సలహాలు తీసుకొని మంచిగానే చేసినాము. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒక వైరస్ మాత్రమే అటాక్ అయింది. అది లాస్ట్ మూమెంట్. అంటే ఇప్పుడు మీరు తోట నాటి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఎన్ని నెలలు అవుతుంది? పోయిన సంవత్సరం నాటారు కదా, 11 నెలలు అవుతుంది. 11 నెలలు అంటే మనకు ఈ యొక్క పప్పాయ ఒక కాలం వచ్చేసి మనకు 16 నెలలు మాత్రమే. అంటే ఆల్మోస్ట్ పంట యొక్క కాలం వచ్చేసి మనకు 16 నెలలే. నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సినటువంటి దిగుబడి ఒక ఎకరానికి వచ్చేసి మనకు 30 టన్నులే కంపెనీ గ్యారంటీగా చెప్పగలుగుతాం. అంటే వాళ్ళు గ్యారంటీగా చెప్పేదంటే నార్మల్గా మనం తోటలలో చూస్తుంటాం కదా, ప్రతి ఒక్క రైతు యొక్క అనుభవం అనేది మనం తెలుసుకొని ప్రతి ఒక్క ఫార్మర్కు 30 టన్నుల వరకు గ్యారంటీ దిగుబడి అనేది వస్తుందని చెప్పేసి మేము వాళ్ళకు కంపల్సరీగా ఒక భరోసా ఇచ్చి కంపల్సరీగా దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వచ్చిన వంటి ప్రాబ్లమ్స్ ఈ వైరస్ అన్న దానికి సొల్యూషన్ ఏంటంటే మనకు ఒక ఎకరానికి మనం సాగు చేసే అంటే మనం పప్పాయ సాగు చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ముందుగానే ఎకరానికి ఈ పప్పాయకి ఏంటంటే ఆర్గానిక్ మాన్యూర్లో మనం ఎంతైతే ఎక్కువగా వెళ్తామో అంత ఈ పప్పాయకి రెసిస్టెంట్ పవర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పప్పాయ మొత్తం పెరిగేది కెమికల్ తోటి ఎక్కువ రాదు. కాబట్టి ఆర్గానిక్ మనం ఎంత ఆర్గానిక్ ఇస్తే అంత మంచి గ్రోత్ అనేది ఉంటుంది, అంత రెసిస్టెంట్ పవర్ అనేది ఉంటుంది. ఇక మీకు ఈ పప్పాయలో సాగు చేసినప్పటి నుండి ఇప్పుడు మీకు ఒక అంటే నార్మల్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, మీకు ఈ రెడ్ లేడీ వెరైటీ మేము ఇచ్చాం కదా, మీకు అంటే మేము ఇచ్చినటువంటి వెరైటీ బాగానే ఉందా, లేదంటే దీంట్లో ఏమైనా కల్తీ కానీ లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా మా నర్సరీ తరపున అంటే మొక్కల నుండి?
మాకు ఇచ్చిన సీడ్ ఓకేనండి, రెడ్ లేడీ ఓకే, పర్ఫెక్టే. ఓకే మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇచ్చిన మొక్కలు అందులో 5% కొద్దిగా ప్రాబ్లమ్స్ వేరే కనబడ్డాయి, మిగతా అన్నీ ఓకేనండి. ఓకే నార్మల్గా మీరు పప్పాయ అనేది సాగు చేశారు కదా, ఇప్పుడు మీకు అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఇక్కడ మీ కుప్పలు అనే విలేజ్లో చాలా పెద్ద గ్రామం కాబట్టి మీకు కూడా మీరు సాగు చేస్తున్నప్పటి నుండి మిమ్మల్ని కూడా చూసి ఈ యొక్క పంటలో మీకు రిస్క్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మేము కూడా పప్పాయ తోట వేస్తామని చెప్పేసి అడిగి ఉండొచ్చు ఎవరైనా. నార్మల్గా మీరు వాళ్ళకు ఇప్పుడు కొత్తగా తోటలు పెట్టుకునే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? పెడితే మంచి లాభాలే. వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు పెడతామని, వాళ్ళకు తీసుకోమని చెప్తున్నాం. ఓకే అంటే తీసుకోమంటే ఇప్పుడు నార్మల్గా ఈ పంటను వేసుకోవచ్చా, రైతులు లబ్ధి పొందుతారా? ఒకవేళ నష్టాలు ఏమైనా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయినారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కాలమే సహకరిస్తుంది కాబట్టి దానివల్ల మనం సక్సెస్ అనేది అయినాం. ఎందుకంటే కాలం గురితో పాటు మన హార్డ్ వర్క్ కూడా చాలా ఉంటుంది కాబట్టి మేము కూడా కన్సల్ట్ అయినాం, వర్షాకాలంలో వచ్చి చూసినాము, ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఆ టైంలో వచ్చి మీ తోటలు కూడా చూసినాం. కాబట్టి దీంట్లో ఉన్నవంటి మైనస్లు అయినా కానీ లేదంటే ప్లస్లు అయినా కానీ ఆ ఫార్మర్స్కి చెప్తే ఏదైనా క్లియర్ కట్గా చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా సబ్సిడీ విషయంలో అయినా కానీ లేదంటే మీకు ఎటువంటి విషయంలో అయినా కానీ. అదే మా తోటలు చూసిన తర్వాత కొంతమంది పెడతామంటుండ్రు, ఎంతో కొంత మేమైతే కొంత నేర్చుకున్నాం ఈ సంవత్సరం, ఒక సంవత్సరంలో. మా సలహాలు మా సూచనలు ఏమైనా ఉంటే వారికి కొత్త వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం. పంట బాగా వస్తుంది, ఇక రేటు వేరే మనం చెప్పలేం. మార్కెటింగ్ మనం అంటే పప్పాయ సాగు చేసే ఏ రైతుకైనా కానీ కంపల్సరీ 6 రూపాయల కంటే, అంటే నార్మల్గా ఇప్పుడున్న వంటి పెట్టుబడి సీజన్లలో మనకు 7 రూపాయల కంటే 8 రూపాయల కంటే మనకు రేట్లు అనేది అధికంగా ఉంటే ఒక రైతు లబ్ధి పొందుతాడు. ఎందుకంటే 5 రూపాయలు 6 రూపాయల కంటే తక్కువ ఉన్నది అనుకోండి, అయిన వంటి ఒక ఎకరానికి వచ్చేసి మనకు నార్మల్గా 1,00,000 నుండి 1,50,000 మధ్యలో పెట్టుబడి అనేది అవుతుంది. కాబట్టి నార్మల్గా అంత ఉన్న వంటి 8 రూపాయల కంటే పైన ఉంటేనే మాత్రమే మనకు రేట్లు గిట్టుబాటు అవుతుంది. మీరు చెప్పేది కూడా అదే కదా, నార్మల్గా ఇప్పుడు 8 రూపాయల కంటే ఎక్కువ ఉంటేనే కదా మనకు గిట్టుబాటు అయ్యేది. సంవత్సరం 4-5 రూపాయలు ఉంటే కష్టమే, 10 రూపాయల పైన ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వామికి లాభం అనేది జరుగుతుంది. సంవత్సరం పక్కూరు మా బామ్మర్లే పెట్టిండు 4-5 రూపాయలు అంటే ఏం లేదు, నష్టపోయిందని. అవునవును, అది లాస్ట్ ఇయర్ బాగా మామిడికాయలు రావడం వల్ల ఇప్పుడు ఈరోజు మనకు మే 26వ తారీఖు మంగళవారం రోజు కూడా 2026. ఇంకా వేడి అనేది ఎక్కువ ఉన్నది. ఆల్మోస్ట్ ఇంత ఎండలో కూడా మనకు ఫ్రూట్స్ హార్వెస్టింగ్ అవుతున్నది. మనకు ఇప్పటికీ స్టిల్ ఢిల్లీ కటింగ్ మనకు 9 రూపాయలతోటి చేస్తున్నారంటే మంచి రేట్లే ఇవి. రైతుకు లబ్ధి పొందే రేట్లే తప్పించి నష్టపోయే రేట్లు అయితే లేవు. నార్మల్గా ఇంకో మీకు పప్పాయల అంటే దీనికంటే ఏమైనా కొత్తగా తీసుకున్నటువంటి సూచనలు కానీ లేదంటే మీకు సబ్సిడీ విషయంలో కానీ ఏమైనా, అంటే నార్మల్గా ఎకరానికి 1 హెక్టార్కి వచ్చేసి మనకు తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు 1 హెక్టార్కి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ తెలంగాణ స్టేట్లో మాత్రమే. మీకు మా సీతారాం నర్సరీ తరపున ఉంటే మీకు స్టార్టింగ్ నుండి మీకు బిల్స్ మేము ఇచ్చాం కదా, మీకు బిల్స్ ఇస్తే మీకు 1 హెక్టార్కి 12,000 రూపాయలు చొప్పున మీకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మీకు పడతాయని చెప్పేసి మేము బిల్ రాయడం జరిగింది కదా. మీకు ఆ డబ్బులు అనేది మీకు హార్టికల్చర్ ద్వారా మీకు పప్పాయ పండ్ల తోట కాబట్టి మీరు వేసినప్పుడు మీకు ఆ డబ్బులు అనేవి పడ్డాయా? ఆ సబ్సిడీ రావడం జరిగింది. ఓకే, అంటే ఆ సబ్సిడీ రావడం వల్ల ఏంటంటే రైతుకు కూడా మీరు పెట్టినటువంటి ఎంతో కొంత పెట్టుబడి ఉన్నటువంటి అంటే పెట్టుబడికి ఎక్కడో అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి సహకారం అనేది కావడం జరిగింది. వచ్చింది బిల్లు ద్వారా సబ్సిడీ అయితే మాకు అందింది. మీ తోటలో ఉన్నవంటి ఒకటే మైనస్ అండి, ఏంటంటే మీరు తోటలు మేము ఆ రోజు రాకపోయి ఉంటే మొక్కలు నాటేటప్పుడు మీ తోట అనేది ఇంత దిగుబడి రాకపోతుండే. ఎందుకంటే మీరు చాలా బోధులు అనేవి మొక్క వచ్చేసి మనకు 5-5 ఫీట్లే కొట్టుకున్నారు కాబట్టి అదైనా జిగ్జాగ్ పద్ధతిలో మీరు మొక్కలు అనేది నాటకపోతే ఇప్పటికీ చాలా నష్టం అనేది జరుగుతుంది. మీరే చెప్పండి, మీరే చెప్తారు. అదే నార్మల్గా అదే స్టార్టింగ్లో ఆ రోజు మేము రాకపోయి ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుండే. దేవుని దయ వల్ల మంచి లాభాలే ఉన్నారు కాబట్టి మీకు 1 ఎకరానికి వచ్చేసి ఇప్పటిదాకా ఎన్ని టన్నుల వరకు మీరు దిగుబడి తీసుకోగలుగుతున్నారు? ఇప్పటిదాకా ఎన్ని కట్టింగ్స్ అయినాయి? ఢిల్లీ కటింగ్ అయినాయా లేదంటే లోకల్ కటింగ్స్ అయినాయా? ఢిల్లీ కటింగ్ అయినా లోకల్ కటింగ్ అయినాయి. 30 టన్నుల దాకా వచ్చినాం ఎకరానికి. 30 టన్నులు అంటే మంచి రేటే. అంటే నార్మల్గా 30 టన్నులు అనుకున్నా కానీ 1 ఎకరానికి 9 రూపాయలు వెంబడి నార్మల్ ప్రైస్ చేసుకున్నా కానీ మధ్యలో కొద్దిగా తగ్గిందండి. 6 రూపాయలకు వచ్చింది, 5-6 రూపాయలకు వచ్చింది. అప్పుడు కొద్దిగా మాకు అప్పుడే ఎక్కువ మొత్తంలో కటింగ్ అయినాయి, అమౌంట్ తగ్గింది. ఓకే, నార్మల్గా ఇప్పటిదాకా మీకు 1 ఎకరానికి వచ్చేసి ఎన్ని డబ్బుల వరకు వచ్చి ఉండొచ్చు? ఎకరానికి వచ్చి 2 లక్షల దాకా వచ్చింది. 2 లక్షలు అంటే ఆల్మోస్ట్ 30 టన్నులు అంటే మనకు 7 రూపాయలు ఎంబడి వేసుకున్నా కానీ 2,10,000 2 లక్షలు అంటే ఇప్పటిదాకా
ఇంకా తోటలో మీ తోటలో చూసుకుంటే ఇప్పటిదాకా ఎకరానికి వచ్చేసి 5 టన్నుల వరకు ఉండొచ్చు. అంటే కామన్గా ఒక ఎకరానికి వచ్చేసి 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు మనకు ఆదాయం అనేది రావడం అనేది కనిపిస్తుంది. అట్లా కనబడుతుంది. అంటే మీరు స్టార్టింగ్లో వ్యవసాయం చేయడం వల్ల పప్పాయ కల్టివేషన్ చేయడం వల్ల మీకు ఇప్పటికీ ఈ ప్రైజింగ్ అనేది మీకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో కూడా మీకు 1 లక్ష రూపాయల నుండి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నార్మల్గా వేరే పంటల నుండి ఈ పంటకు పోల్చుకుంటే మీకు 1 లక్ష రూపాయల నుండి 3 లక్షల వరకు ఆదాయం, అంటే 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్పేసి నేను స్టార్టింగ్లో చెప్పాను. అదైనా ఇప్పటికైనా దేవుని వల్ల ఇంత మీకు రేటు మంచిగా ఉండి ఇంకా తోటలో మీకు ఆల్మోస్ట్ దగ్గర ఎకరానికి 5 నుండి 10 టన్నుల వరకు కాయ ఉంది కాబట్టి మంచి మార్కెట్లో ఇంకా ఆటన్ ఉన్నదన్న. ఇంకా ఆటన్ ఉందా? అంటే ఆటన్ అంటే ఆల్మోస్ట్ ఎంత దగ్గర ఒక 5 నుండి 6 టన్నులు ఉండొచ్చా? ఇంకా 10 ఇంకా తోటలో 20 టన్నులు. అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఇప్పటిదాకా మనం యువేంద్ర అన్న చెప్పినటువంటి దాన్ని బట్టి చూసుకుంటే 30 టన్నులు అంటే ఇంకా 20 టన్నులు అంటే ఒక ఎకరానికి వచ్చేసి 50 టన్నుల వరకు దిగుబడి ఓవరాల్గా. 50కి ఎబో ఉంటుంది వీళ్ళ ముగ్గురు. 50కి ఎబో? అవునా? కంగ్రాట్స్. కంగ్రాట్స్. చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మన గణేష్ అన్న వాళ్ళు సాటి రైతుగా ఎప్పటి నుండో గత 5 సంవత్సరాల నుండి మనకు పప్పాయ అనేది కల్టివేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దళారుల నుండి కాపాడుకోవడానికి ఆయనే సొంతంగా ఒక రైతులను కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండ్లు కొనుగోలు చేసి ఇతర వ్యాపారవేత్తలకు, చిరు వ్యాపారవేత్తలకు సప్లై చేస్తూ ఉంటారు. ఇతనే ఈ గణేష్ అన్న వాళ్ళు తోటలు వాళ్ళ యొక్క ఓన్ విలేజ్లో దగ్గర ఇప్పటి నుండి దగ్గర 4 సంవత్సరాల నుండి పప్పాయ సాగు చేస్తున్నారు. అదేవిధంగా అతనే మార్కెట్లోకి వచ్చి పప్పాయ రైతులకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. మన గణేష్ అన్న గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే. మీరు ఎప్పటి నుండి పప్పాయ సాగు చేస్తున్నారు? మీకు మార్కెట్లో అయినా కానీ లేదంటే ఈ పప్పాయ సాగు చేసినటువంటి రైతులకు కానీ ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అన్న గత 14 సంవత్సరాల క్రితం రూపాయన్నర కేజీ ఉన్నప్పుడు పెడితే మాకు సాగు పద్ధతి తెలియక లాస్ అయినాం. ఓకే. బిఫోర్లా పోయినసారి ఒక 4 ఎకరాలు మా తమ్ముడు 7 ఎకరాలు పెట్టినాం. 7 ఎకరాలు పెట్టినాక దాని సొల్యూషన్ కోసానికి మార్గం దొరకలే. వరంగల్కి పోతే ఈ నెంబర్ ఇచ్చేళ్ళు. ఈ నెంబర్ తీసుకొని ఫాలో అయితే 60 నుంచి మినిమం 70 దాటింది, కానీ 70 లోపు అయితే రాలి 1 ఎకరం. ఓకే. దాన్ని బట్టి చిన్నగా వ్యాపారానికి దిగిన. ఇప్పుడు జస్ట్ 20 రోజులు అయితే నెంబర్ 15 మళ్ళీ 3 ఎకరాలు పెట్టినా. అంటే ప్రతి సంవత్సరం తరఫున పోయినసారి 40 ఎకరాలు పెట్టించిన. 40 ఎకరాలు. అంటే మీరు తోటలు పెట్టిస్తున్నారు కదా, తోటలు పెట్టించి వాళ్ళ దగ్గరికి కాయలు కూడా కోసుకుంటున్నారు కదా, ఆ కాయలు కోసుకున్నామంటే రైతులకు కూడా మీరు సలహాలు సూచనలు ఇస్తున్నారు కదా పక్కా? అయితే అన్న నాకు తెలియకపోతే నాకన్నా మీలాంటి వ్యక్తుల దగ్గర ఆలోచన తీసుకొని ఇస్తాను. ఇప్పుడు పోషణ ఉన్నాడు, మన సైజ్ వస్తే చిన్నగా ఉండే అన్న, ఇట్లా వస్తే చిన్నగా ఉంటే కొనరన్న అని మనకు చెప్తే ఇప్పుడు కాయ ఒక లెవెల్కి వచ్చింది. ఇప్పుడు కాయ చూడండి షైనింగ్ మీకు అవపడుతుంది ఇలా. అవును. ఎందుకంటే మన ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు తోటలు మీరు అంటే ఎప్పటి నుండో అనుభవంతో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటిదాకా మీరు చూసిన వంటి తోటలలో ఎంతవరకు హైయెస్ట్ ఈల్డింగ్ ఉన్న వంటి తోటలు చూసిరు, వాళ్ళకు వచ్చిన వంటి ఆదాయం అనేది ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు నేను తొర్రూరు, ఖమ్మం ఇవన్నీ తిరిగినాను. ఇక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ అంటే ఇది. ఇప్పటిదాకా బెస్ట్ క్వాలిటీ అంటే ఇదేనా? ఉన్న విషయం చెప్పండి. ఎందుకంటే రైతులు కూడా వాళ్ళకు వాళ్ళ విలేజ్ లో చాలా మంది వచ్చినప్పుడల్లా నీతో ఏమంటానా ఇదే బాగుంది. ఓకే ఓకే. ఇప్పుడు అన్నా ఎప్పుడు కాదు, ఎవరు అడిగినా అంటే ఇప్పుడు మీ తోటలు అనేది మీ ఏరియాలో కొప్పులు అనే విలేజ్ చుట్టుపక్కల మొత్తం పేరు మీద పప్పాయ సాగు చేసింది మీరే. ఎందుకంటే రాను రోజులలో కూడా ఈ దిగుబడి అనేది మీరు చూడలేకపోతారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకింత రైతులు అంటే వాళ్ళకి తెలియక ముదురు తోట వెంబడి పక్కన లేత తోట వేయకపోవడం అలాంటివి చేయడం వల్ల వైరస్లు వచ్చి దిగుబడి అనేది తగ్గుతుంది. ఇలా 2 రకాలు ఉంటాయి అన్న. మనం చెప్తే ఒకరు ఇన్నోటోళ్ళు ఉన్నారు, ఇన్నోళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు ఈ పోషణ అచ్చుడు కారణం మన దగ్గర ఉండి 2 సార్లు ఎక్కించింది. అది ఇప్పుడు బాణాలపల్లి మొత్తం 1/2 కేజీ ఉన్నది. ఓకే. నార్మల్గా ఇప్పుడు మీరు తోటలు కొంటారు కదా అన్న, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలో అయినా కానీ మీరు పోయి కాయలు కొనుగోలు చేసి అప్పటిదప్పుడే వాళ్ళకు కాంట మీద పేమెంట్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి మిమ్మల్ని కూడా చాలామంది రైతులు కూడా కాంటాక్ట్ అవుతారు అన్న. ఇప్పుడు మన నరసింహారెడ్డి ఉన్నాడు కదా, అవునవును, ఆడ మైబావులు కూడా పెట్టాడు కదా, అవును, ఆయనకు మనకు పరిచయం ఉన్నది కాబట్టి 2-3 లక్షలు ఆయన ఆగుతాడు.
అవును పరిచయం లేని గల్లకొండ మహేష్ అని ఉన్నాడు. అవును ఆయన మనకు సంబంధం లేదు, అవును అన్న డబ్బులు ఇచ్చి కొన బాగుంటుంది. అంటే వ్యక్తి పరిచయం ఉంటే వ్యక్తి పరిచయం అంటే ఇప్పుడు నార్మల్గా ఏ రైతుకైనా కానీ ఎవరికైనా కానీ నార్మల్గా ఏంటంటే పరిచయం లేని కాడ అప్పటిదప్పుడే కాంట్రా డబ్బులు ఇచ్చేసేటట్టు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా మనం మార్కెట్లో ఉన్నామంటే మన పేరు పోకుండా కాపాడుకోవాలంటే అదే విధంగా కదా మనం చేసేది. ఇప్పుడు మనకు పరిచయం లేని కాడ కాంట మీద డబ్బులు, పరిచయం ఉన్నాయంటే 2-3 రోజులు ఆగేసాడు, 5-6 రోజులు ఆగుతుంది. మొత్తానికి మీరేమంటారు? ఇప్పుడు పప్పాయ సాగు అయితే చేయాలనుకుంటున్నారు. వెంకటరెడ్డి ఉన్నాడు కదా, అవునవును. ఆయన వారం 10 రోజులకు ఒకసారి పేమెంట్ ఇప్పుడు మాకంతే వారం పోషణ కూడా అంతే, వారం 10 అంటే దగ్గర మీరు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కాబట్టి అంటే మీకు 10 నుండి 20 కిలోమీటర్ వేరియేషన్ ఉన్న కాబట్టి వారం 10 రోజులు ఆపి అవసరం ఇచ్చాడు, మళ్ళీ వారం రోజుల పేమెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ 2 సార్లు నగదు ఇతర ఇచ్చేసాడు, 3వ సారి కానీ రెగ్యులర్ మళ్ళీ 10 రోజులకు అట్లా ఇవ్వన్నాడు. ఇప్పుడు మొత్తానికి అయితే పప్పాయ సాగు చేసే రైతులకు మీరు ఏం సలహాలు చెప్పగలుగుతున్నారు? అన్న మహేష్ అన్న సీడ్ ఇచ్చిండు, ఈ కొప్పులు అనే రైతులకు ఆయన ఒక రుణపడి ఉంటారు మహేష్ అన్నకు. సలహాలు చెప్పిండు. ఎందుకంటే రైతులకు అందుబాటులో అనుగుణంగా ఉండి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుడు. నేను దగ్గర సలహా తీసుకోక ఒక్కసారి మందు కూడా ఒక 10 టన్నుల కాయ కోసి అన్నది పోవు, నీకు అప్పుడే వచ్చిన మందు కొట్టిండు అన్నది కొట్టకన్నా అంతటితో అయిపోయింది. లేకపోతే కాబ్బైంది అది. పప్పాయ సాగు చేసే ఏ రైతులైనా కానీ అంటే నార్మల్గా అనుభవం ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి మనము ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొని పప్పాయ సాగు చేయాలి. ఎందుకంటే మనము మిరపనో లేదంటే ఆల్టర్నేటివ్ పంటలు కంది లాంటి పంటలు లెక్క కాదు, ఇది చాలా సెన్సిటివ్తో కూడుకున్న పంటలు. ఏ ఒక్క మైనస్ పాయింట్ అయినా కానీ మనకు ఎంతో అనేది లాస్ కావడం జరుగుతుంది. ఇప్పుడు సైపర్ మిత్ర అనే మందు అనేది అన్న సైపర్ మిత్ర అనే మందు కొట్టడం వల్ల ఒక 10 టన్నుల వరకు అంటే 2 ఎకరాల పేరు మీద 10 టన్నుల వరకు కాయ లాస్ కావడం జరిగింది. ఎవరి కన్సల్టెంట్ తీసుకున్నా కానీ పప్పాయ విషయంలో ఒక్కరిదే తీసుకోవాలి. ఏమంటారు? అంతే కదా, 2-3 మాటలు అవి అవగాహన అది మాత్రమే తీసుకోవాలి. ఆయన చెప్పిండు, నేను అవగాహన లేక టక్కున కొట్టిన. ఇప్పుడు మీ అందరూ ఏంబడి ఇప్పటిదాకా 30 టన్నులు తీసారు కదా, అంటే నార్మల్గా ఒక 2,10,000 నుండి 2,50,000 వచ్చి ఉండొచ్చు అమౌంట్. 3 లక్షలు అంటే అందదా 2 లక్షలు ఉదాహరణ కన్నా 3 లక్షలు అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ అదైతారు కానీ అంటే 2 లక్షల నుండి 2 లక్షల ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్నటువంటి కాయలతో పోల్చుకుంటే మొత్తం పేరు మీద 1 ఎకరానికి ఎన్ని డబ్బుల వరకు వచ్చి ఉండొచ్చు రైతులకు? రావచ్చు, ముందుకు రావచ్చా? వచ్చినాయి 2,50,000 వరకు ఎంతవరకు రావచ్చు. ఇప్పుడు మినిమం తక్కువ అంటే 5 రూపాయలకు లోపైతే అమ్మదన్న. ఓకే, ఇంకో 20 వేసుకున్నా ఇంకో 1,50,000 రావచ్చు. అంటే మొత్తం పేరు మీద ఎకరానికి మనకు 3.5 నుండి 4 లక్షల రూపాయల వరకు రావచ్చు అని చెప్పేసి మనకు అంచనా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే లైవ్ తోటలో నార్మల్గా ఇప్పటిదాకా మనకు హార్వెస్టింగ్ అయిన వంటి తోటలో ఇప్పటి వరకు 2,50,000 వరకు మనకు నెట్ క్యాష్ అనేది రైతుల చేతిలో పడడం జరిగింది. అదేవిధంగా 1,50,000 రూపాయల వరకు లాభాలలో ఉన్నారు. దేవుని దయ వల్ల ఇంకొక 1,50,000 వస్తే వాళ్ళు ఈ పప్పాయ సాగు మొదటిసారి చేసినందుకు మంచి హ్యాపీతోటి ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నారు.